ఇది అత్తా కోడలు నీతి కథ. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మమ్మతో కలిసి నివసించేవాడు. వారికి ఒకే కుమారుడు సురేష్. సురేష్ చదువుకొని ఉద్యోగం చేసేవాడు. అతని వివాహం అనితతో జరిగింది. అనిత మంచి చదువు, సంస్కారం ఉన్న అమ్మాయి. కాని పెళ్లి అయిన కొత్తలోనే అత్త లక్ష్మమ్మకు, కోడలు అనితకు మధ్య చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. లక్ష్మమ్మ చాలా సాంప్రదాయవాది. ఇంటి పనులన్నీ తన పద్ధతిలోనే జరగాలని భావించేది. అనిత మాత్రం కాలానికి తగ్గట్టు ఆలోచించే మనస్తత్వం కలది. ఇంటి పనులు పంచుకుంటే అలసట తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది అని అనిత అనుకునేది. కాండి లక్ష్మమ్మకు అది నచ్చేది కాదు. అనిత ఏ పని చేసినా మా కాలంలో ఇలా కాదు అంటూ తప్పులు పట్టేది. ఒకరోజు ఉదయం అనిత ఆలస్యంగా లేచిందని లక్ష్మమ్మ కోపంగా మాటలనింది. అనిత మనసు బాధపడింది కాని ఏమీ అనకుండా తన పనిని చేసుకుంది. సురేష్ మధ్యలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా తల్లి మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఈ పరిస్థితి రోజురోజుకీ పెరిగి ఇంట్లో శాంతి తగ్గిపోయింది. ఒకరోజు లక్ష్మమ్మ అనారోగ్యంతో పడిపోయింది. జ్వరంతో లేచే పరిస్థితి కూడా లేకపోయింది. రామయ్య వయసు కావడంతో అన్నీ చూసుకోవడం కష్టమయ్యింది. అప్పుడు అనితే ముందుకు వచ్చింది. రాత్రింబగళ్లు చూడకుండా అత్తకు మందులు వేయడం, ఆహారం పెట్టడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం అన్నీ తానే చేసింది. తనకు గతంలో జరిగిన మాటల్ని ఆమె గుర్తుచేసుకోలేదు. ఇప్పుడామె నా అమ్మలాంటివే అని అనిత మనసులో అనుకుంది. కొన్ని రోజులకు లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. మంచంపై కూర్చుని అనిత చేసిన సేవలని చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఒకరోజు అనితను దగ్గరకు పిలిచి, అమ్మా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా మాటలతో నిన్ను బాధపెట్టాను. నన్ను క్షమించు అని కన్నీళ్లతో చెప్పింది. అనిత నవ్వుతూ, అత్తయ్యా, మీరు నా పెద్దవారు. మీ మాటల వల్ల నేనేమీ బాధపడలేదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకుంటే చాలు అని చెప్పింది. ఆ మాటలు విని లక్ష్మమ్మకు అనితపై మరింత ప్రేమ పెరిగింది. ఆ రోజునుంచి లక్ష్మమ్మ అనితను తన కుమార్తెలా చూసుకుంది. ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం మొదలుపెట్టింది. అనిత కూడా అత్తను తల్లిలా భావించి ప్రేమగా చూసుకుంది. ఆ ఇంట్లో మళ్లీ ఆనందం, శాంతి నెలకొండాయి. నీతి: సహనం, ప్రేమ, పరస్పర అవగాహన ఉంటే ఏ సంబంధమైనా బలపడుతుంది. అత్తా కోడలు మధ్య గౌరవం, సహకారం ఉంటే కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోతుంది.